తమిళనాడు బ్యూటీ రష్మిక మందన్న తెలంగాణ పిల్ల ఎప్పుడైంది అనుకుంటున్నారా? ఈ మధ్యనే నేషనల్ క్రష్ తెలంగాణ కుర్రాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. దీంతో ఇప్పటి నుంచే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ ముద్దుగమ్మును ముద్దుగా తెలంగాణ కోడలు పిల్ల అని పిలవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రష్మిక మందన్నకు ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అనే పేరుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. దీంతో ఆమె కొత్త సినిమా అంటేనే అభిమానుల్లో ఒక రేంజ్లో హైప్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న హిందీ చిత్రాల్లో థామా ఒకటి. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన ఆమె నటిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య సర్పోత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే థామా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ హిందీలోనే కాదు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకున్నాయి. రష్మిక ఈ చిత్రంలో తన అందాలను వేరే లెవెల్లో ఆరబోసింది. ఈ సినిమాకు హైలైట్ అంటే అమ్మడే అని చెప్పొచ్చు. ఇకపోతే థామా అక్టోబర్ 21న రిలీజ్కు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ ఇస్తూ సినిమాపై హైప్ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్లో రష్మిక బ్లాక్ కలర్ డిజైనర్ లెహంగాలో అదరగొట్టేసింది. బ్లాక్ లెహంగాపై ఫ్లోరల్ దుపట్టా, కొప్పు పెట్టి దానికి తెల్ల గులాబీలు అందంగా అలంకరించి అద్భుతంగా తయారైంది. ఈ ఫోటోలను రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. నల్ల కలువులా విరబూసిన రష్మిక అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ లక్కీ చార్మ్ థామాతో తన విజయ పరంపరను కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి.